అతి సర్వత్రా వర్జయేత్ అంటాం కదండి. అంటే చాలా విషయాల్లో మనం చేసే అతి అంటే తినాల్సిన దానికన్నా, తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగేస్తే, ఎక్కువ తినేస్తే ఒక రోజుకి ఏం కాదు, 4 రోజులకు ఓకే అడ్జస్ట్ అయిపోతుంది. కానీ లైఫ్ లాంగ్ 40 రోజులకి, 4 నెలలకి, 4 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకు కూడా అదే అతి పాటిస్తూ త్వరగా పైకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్నవిగానే ఉంటాయండి, కానీ చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న విషయాల్లో చేసే పొరపాట్లు చాలామంది పట్టించుకోరా, ఏముందిలే అందరూ ఇలాగే చెప్తారు అనుకుంటాను. టీ అండి, నాకు కూడా టీ ఇష్టమే. కానీ జస్ట్ 2 అంటే 2 కప్పులు మాత్రమే, అది కూడా వీలైనంత వరకు ఫుల్ కప్పులు కాదు, హాఫ్ కప్పులు. ఎందుకు అంటే ఈ టీ నాకు కూడా తేడా చేసేసిందండి, వాస్తవం చెప్తున్నాను. ఆ మధ్య కాస్త ఐరన్ డెఫిషియన్సీ కనపడింది. ఏంటి ఈ కారణం అంటే, రోజుకో 4 సార్లు టీ తాగుతారు కదా మీరు అని సింపుల్గా చెప్పేశాడండి డాక్టర్ గారు. ఎస్, శరీరానికి కావాల్సిన ఐరన్ అందకుండా టీ కంట్రోల్ చేసేస్తుందండి. అంటే దాని ఫ్యాక్టర్ అలాంటిది అన్నట్టు. రెండోది, ఈ టీలో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ లైట్గా తీసుకుంటే ఎంత మంచిదో, కెఫీన్ పెరిగే కొద్దీ అంతే ప్రమాదం. రక్తపోటు పెంచుద్దండి. రక్తపోటు పెంచితే ఇక సైలెంట్ కిల్లర్ కదా, బాడీలో అన్ని పార్ట్స్ని పాడు చేస్తుంది. ముందు గుండెను, తర్వాత మూత్రపిండాలని, వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేసేస్తుంది. ఏది ఎక్కువ తాగితేనే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 1-2 కప్పులు హ్యాపీగా తాగండి. హెల్తీగా ఉన్నవాళ్ళు 3వ కప్పు కూడా తాగండి, ఏం పర్వాలేదు. ఈ కెఫీన్ స్థాయి పెరగకుండా మాత్రం చూసుకోండి. ఇంకా గర్భిణులండి, వాళ్ళు తాగితే ఇంకా ప్రమాదం. తల్లికి బిడ్డకి కూడా చాలా ప్రమాదం. అంటే 1 కప్పు, హాఫ్ కప్పు పర్వాలేదు, కానీ గర్భిణులు అయితే టీకి దూరంగానే ఉంచండి అని చెప్పేస్తున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరు, న్యూట్రిషనిస్ట్ అందరూ కూడా చెప్పేదేనండి. ఏ మానసిక ఆందోళన అయితే తగ్గించుకుందాం, ప్రశాంతంగా ఉందాం, ఒక టీ వేసి అనుకుంటాము. ఎక్కువ టీలు తాగితే మానసిక ఆందోళన, డిప్రెషను, నిద్రలేమి పెరిగిపోతాయండి. ఒక మనసుకేనా అనుకుంటే శరీరానికి కూడా ఎఫెక్ట్ ఉందండి. అజీర్తి, పొట్టొబ్బరం, గ్యాసు, అల్సర్లు, అంటే భవిష్యత్తులో అసిడిటీ, ఇవన్నీ కూడా టీ వల్లే వస్తాయి. టీకి ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉందండి, అంటే ఈ కెఫీన్కి. మన బాడీలో మన కోసం నిలవ ఉన్న నీటిని, అవసరం కదండి వాటర్ బ్యాలెన్స్ అనేది, డిహైడ్రేట్ చేసేస్తుందండి. ఆ నీటిని కూడా బయటికి పంపించేస్తుంది. రెండోది, ఎక్కువ టీ తాగే వాళ్ళకి దంతాలు, ఎముకలు కూడా త్వరగా పాడైపోతాయండి. ఇవన్నీ వాస్తవాలే, దయచేసి చెక్ చేసుకోండి. అంటే టీ ఎక్కువ తాగితే ఆ ఫ్యాక్టర్ బోన్స్ మీద కూడా పడుతుంది, పాడైపోతాయి. సో మరి ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి టీ తాగండి. ఎలా తాగాలో చెప్పాను కదా, అలా తాగండి. అలాగే ఆ టీలో కాస్త అల్లం, మన స్పైసెస్ ఉన్నాయి కదండి, లవంగ, దాల్చిన చెక్క, అల్లం దగ్గర నుంచి ఇలాంటివి, అవి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మర్చిపోవద్దు. పాలు కంటెంట్ సాధ్యమంత వరకు తగ్గించుకోండి. షుగర్ కంటెంట్ కూడా సాధ్యమంత వరకు తగ్గించుకోండి. అప్పుడు 1-2 కప్పులు ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు. నేను కేవలం కెఫీన్ వల్లే చెప్పానండి, అవి చెప్పలేదు ఇంకా.